మే 25 సోమవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు-శుక్ర-శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 25 సోమవారం. ఈనాటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ పరాభవన సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మతో అధిక జ్యేష్ఠమాసం, శుక్లపక్ష నవమి ఉదయం 8:16 వరకు ఉంది. పుబ్బా నక్షత్రం ఉదయం 6:44 వరకు ఉంది. వర్జ్యం పగలు 2 గంటల దగ్గర 3:37 వరకు ఉంది. అలాగే ఈరోజు అమృత ఘడియలు రాత్రి 11:43 నుంచి 1:20 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:45 సమయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:22 నుంచి 1:14 వరకు. మరలా 2:57 నుంచి 3:49 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:24. ఈనాటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా చక్కగా విజయాన్ని ఇచ్చేదిగా ఉంటాయి. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా కాకుండా చాలా సానుకూలంగా పూర్తి అవకాశం ఉంటుంది. అందరి దగ్గర నుంచి మంచి సహకారం లభిస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి శుభవార్తలు పడే అవకాశం ఉంది. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు చాలా చక్కగా అనుకూలతని పొందుతారు. మీ పనులని కూడా మీకు సానుకూలమయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులలో కూడా ఏదో రకమైన ఆటంకాలు వస్తాయి, భయం ఏర్పడుతుంది. కానీ అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకు, రైతులకు సానుకూల స్థితి ఉంటుంది. కుటుంబ విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని తెలివిగా సరి చేసుకుంటారు. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు. మంచి జీవనం సాగించడానికి తగినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఎన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా సానుకూలం అవుతాయి. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ సమస్యలు లేకుండా సాగే అవకాశం వస్తుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. మిథున రాశి. ఆర్థిక కార్యకలాపాలు చాలా చక్కగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా మీరు అనుకున్న స్థితి కంటే కూడా ఎక్కువ స్థితిలో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చక్కగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఈ రోజున బాగా అందే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కొంచెం కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఈ రోజున ఎవరితో ఏం మాట్లాడినా కానీ కొంచెం వాళ్ళు అపార్థాలు చేసుకునే అవకాశం వస్తుంది. అవమానకరమైన ఘటనలు కూడా ఎదురయ్యే అవకాశం వస్తుంది. జాగ్రత్త పడ్డ కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. అజాగ్రత్తగా ఉన్నా, తొందరపాటుతనంగా ఉన్నా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. పునరుసు 4 పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయంలో ఒత్తిడి ఉంటుంది. పుష్య నక్షత్రం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. సింహరాశి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి మంచి విజయ శాతం పొందే అవకాశం వస్తుంది. సింహరాశిలో ఉన్నటువంటి మఘా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ఉత్తరా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. తర్వాత కన్యా రాశి.
అనేకమైనటువంటి చికాకులు వెంబడిస్తూ ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా ఏదో రకమైనటువంటి ఒత్తిడి వస్తూ ఉంటుంది. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకోవడంలో ఎక్కువగా కృషి చేస్తారు. ఎక్కడ కూడా తేలికపాటి ప్రయత్నాలతో ఏ పని అవ్వదు. అయినప్పటికీ కూడా ప్రతి పనిని కూడా వెంబడిస్తారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యల్లో ఒక విధమైనటువంటి తెలివితేటలతో సమస్యలు దాటే ప్రయత్నం చేస్తారు. కృతకృత్యులే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం మీ స్నేహితులకు కానీ, మీ బంధువులకు కానీ శుభం చేకూరినట్టుగా వార్తలు విని చాలా ఆనందిస్తూ ఉంటారు. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. హస్తానక్షత్రం వాళ్ళు ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. చిత్తానక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి అన్ని విధాలా కూడా తగు జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తూ ఉన్నాం. తులారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా కొంచెం సానుకూలంగా నడిచే అవకాశం వస్తుంది. ఇబ్బందులను తొలగించుకునే ప్రయత్నంలో ఎక్కువగా కృషి చేస్తారు. బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. సాధారణంగా లాభదాయకమైన ఫలితాలు తీసుకోవడంలో సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చిత్త 3, 4 పదాల వాళ్ళకి అన్ని పనులు కూడా సానుకూలం అవుతాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. తర్వాత వృశ్చిక రాశి నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు సకాలంలో మీరు మంచి ఫలితాన్ని పొందే అవకాశంగా వార్తలంతో ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని సమస్యలను కూడా పరిష్కరించకుండా ముందుకు వెళ్తారు. అలాగే నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇవాళ అన్ని విధాలా కూడా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా చంద్రబలం బాగుండడంతో ఇవాళ తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. ఎక్కడ ఎవరితో ఎప్పుడు ఎట్లా ఉండాలో చూపిస్తారు. ఆ విధంగా వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ సానుకూల స్థితిని బాగా పొందే అవకాశం వస్తుంది. విశాఖ 4 పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు చాలా విజయాలు సాధిస్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కూడా మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనురాశి ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఎన్నో చక్కటి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలని కూడా బాగా నడుస్తుంటాయి. అలాగే ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. అందరూ కూడా బాగా సానుకూల స్థితిని పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఎన్నో చక్కటి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని పనులు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సుఖశాంతులు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ఉత్తరాషాఢ 1 పాదం వాళ్ళు అన్ని విధాలా కూడా సానుకూల స్థితిని పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు చాలా చక్కటి ఫలితాలను ఇచ్చేవిగా ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో సానుకూల స్థితి ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అయితే షష్ఠ శుక్రుడు ప్రభావం చేత అప్పుడప్పుడు మీరు మానసికంగానూ, ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో చిన్న సమస్యలు కూడా కొని తెచ్చుకునే అవకాశం వస్తుంది. ఓర్పుగా, జాగ్రత్తగా ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఎవరైతే దూకుడుగా ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ, వ్యాపార విషయాల్లో స్నేహితుల మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకుంటూ ముందు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు చాలా బాగా నడుస్తుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు మంచి ఫలితాలు ఉంటాయి. పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి, ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి మానసికమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి ఎంతో చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. తెలివిగా, ఓర్పుగా అన్ని పనులు సానుకూలం చేసుకుంటారు. కొంచెం మానసికమైన ఒత్తిడి బాగా ఉంటుంది. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తూ చక్కటి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పూర్వభద్ర 4 పదం వాళ్ళకి ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. రేవతి నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఎన్నో విజయాలు సాధిస్తారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.